అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదం ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గోరుకొత్తపల్లి మండలంలోని సుల్తానాపూర్ జంషెడ్ బేపేట రహదారిపై 3 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని మంగళవారం ఎమ్మెల్యే సత్యనారాయణరావు ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణ పనులకు కాంట్రాక్టర్ వ్యవహరించిన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సూరం వీరేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్రకు సంబంధిత అధికారులు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర పూజారుల వేదమంత్రాల మధ్యన నూతన బ్రిడ్జిని రేవుండ గోరుకొత్తపల్లి వయా అబ్బాపూర్ ములుగు వెళ్లే ప్రజల ప్రయాణ సౌకర్యార్థం ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు కల్పించడంతో పాటు పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను రానున్న రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నూతన గోరుకొత్తపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర హామీ ఇచ్చారు. జగ్గేపేట గోరుకొత్తపల్లి మధ్యలో ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం 3 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో మంజూరైనటువంటి బ్రిడ్జి ఏదైతే బ్యాలెన్స్ వర్క్ కానీ ఇంకా పునర్నిర్మాణం చేసే కొరకు ఈ యొక్క బ్యాలెన్స్ వర్కులన్నీ కూడా నియోజకవర్గంలో వెజ్ మార్కెట్ కానీ స్టేడియం కానీ ఇలాంటి బ్రిడ్జిలన్నీ కూడా మీరు ఈ యొక్క పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది. ప్రజలకు ఉపయోగపడే విధంగా గోరుకొత్తపల్లి మండల హెడ్ క్వార్టర్ పోయేటువంటి దారి చాలా రైతాంగానికి కానీ అన్ని గ్రామాల ప్రజలకు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం ఉపయోగపడే విధంగా త్వరితగతిన R&B డిపార్ట్మెంట్ ద్వారా మరి సూరం వీరేందర్ కాంట్రాక్టర్గా తొందరగా చేయడం జరిగింది. మంచి క్వాంటిటీతో చేసినందుకు మరి కాంట్రాక్టర్కు డిపార్ట్మెంట్ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మండలంలో ఇంకా మిగిలి ఉన్నటువంటి పనులన్నీ చెంచుకాలనీ రోడ్ కానీ అదేవిధంగా ఇతర రేగొండ ఉమ్మడి మండలంలోని బ్యాలెన్స్ రోడ్లన్నీ కూడా ఇంకొక 15-20 కోట్ల రూపాయల రోడ్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి మీరు ఆశీర్వాదం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఉంచాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.